తన యజమానుని అంత చదవండి. చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. And that servant which know his Lord's will and prepare not himself, neither did according to his will, shall be beaten with many strips. ఈ పరిశుద్ధ దినమున ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు నిండాలుగా దీవించి ఆశీర్వదించుగాక. ఇక్కడ కొన్ని భాగాలుగా ఈ లేఖనాన్ని మనము విభజిస్తున్నాం. తన యజమానుని చిత్తం మెరిగియుండి. ఎవరు మన యజమానుడు? మన యజమానుడు ఎవరండి? సర్వలోకానికి ఆయన అధికారి మరియు యజమానుడిగా ఉన్నాడు. కొన్నిసార్లు మనము మన ఇంటి మీద కూడా రాస్తాం, ఈ గృహమునకు యేసుక్రీస్తు యజమాని లేదా అధిపతి అని రాస్తాం. ఇప్పుడు తన యజమానుని చిత్తం ఎరిగి, మనందరం కూడా దేవుని చిత్తం ఎరిగి ఉన్నాం. ఎంతమందికి దేవుని చిత్తం తెలిసిందని? ఎస్. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి చదమ్మా ఏమన్నాడు అక్కడ? సిద్ధపడక అంటున్నాడు. నీవు నేను మనందరం కూడా దేవుని చిత్తం ఎరిగి ఉన్నా, కానీ ఏం చేయలేదు? సిద్ధపడలేదు. వీఆర్ నాట్ ప్రిపేరింగ్. అతని చిత్తము చొప్పున జరిగింపక ముందు దాసునికి ఏం జరుగుతుంది? ఎందుకు చెప్పమ్మా? దెబ్బలు జరుగుతాయి. అదే కదా రాసింది. అంటే మనము దేవుని చిత్తం ఎరిగి ఉండి ఆ ప్రకారం చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ సండే స్కూల్ 9 గంటలకి రాకపోతే, సండే స్కూల్ నడిపించే వాళ్ళు రాకపోతే, 10 గంటలకు ఆరాధన రాకపోతే, కొంతమంది ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి. సాటర్డే రోజు ప్లే చేయడము, లేదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడము, అవి చేయకపోతే, యూత్ మీటింగ్ జరుగుతుంది, అది అటెండ్ కాలేకపోతే, లేదా గృహ కూడిక ఉంది కదా, రేపు గురువారం గృహ కూడిక ఉన్నది, దానికి అటెండ్ కాలేకపోతే, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక. కొంతమంది వారి గృహంలో మరి ఏదైనా సరే వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డే ఇట్లా జరిపించుకుంటా ఉంటారు, కృతజ్ఞత కూడిక. దానికి ఏం చేయాలి? మనము సిద్ధపడాలి. వి మస్ట్ గెట్ రెడీ, ప్రిపేర్. మనము ప్రతి దానికి కూడా సిద్ధపడాలి. ప్రియులారా, నీవు ఒక మ్యారేజ్కి అటెండ్ అవుతున్నా, సిద్ధపడాలి. ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, ఏం చేయాలి? మనము సిద్ధపడాలి. మనము దేవుని ఎదుర్కోవడానికి మేఘాల మీద, ఆయన్ని మనము మేఘ వాహనం మీద మనము వెళ్ళడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ప్రాపర్లీ, నీవు సిద్ధపడని ఎడల యూ విల్ బి గెటింగ్ బీటెన్ అప్, స్ట్రిప్స్. దేవుడు నీకు దెబ్బలు పడతాయని చెప్తున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చదువుతున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. ఆ పట్టణపు గతి కంటే సదోమ పట్టణపు గతి ఆ దినమున మోరమదగినది ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణం వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బుడిద వేసుకొని కూర్చుందురు. అయినను మీ ఓ కపటమా
గమనించండి, యజమానుని చిత్తం ఎరిగి నుండి ఆ పని చేయాలి. when he want to return back, ఆయన తిరిగి రాతున్నాడు, we must get ready. మనం సిద్ధపడాలి. సంఖ్యాకాండము 15:30, సంఖ్యాకాండము 15 అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సహించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించినవాడు. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల, if you are willingly do mistake, వాడు యెహోవాను తృణీకరించి వాడు కనుక అట్టి వాడు నిశ్చయముగా జనుల నుండి నుండకుండా కొట్టివేయబడను. వాడు యెహోవా మాటను ఏం చేయలేదు, అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడను. వాని దోష శిక్షకి వాడే కానీ he is himself getting punishment. ఆయనే శిక్షని పొందుకోవడానికి ఆయన వారసుడిగా ఉన్నాడు. అక్కడే 31 మత్తయి సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 11:32 22 సారి. ఆకాశము మట్టుకు హెచ్చింపబడినవా, నీవు పాతాళమునకు దిగిపోయేలో నీలో వేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన అది నేటి వరకును నిలిచి ఉండను. విమర్శ దినమున నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా. దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. when God given the responsibility, we must follow. యోహాను సువార్త 9:41, యోహాను సువార్త 9వ అధ్యాయము 41లో ఈ విధంగా వ్రాయబడినది. అందుకు యేసు మీరు విశ్వాసం లేక కరెక్టేనమ్మా, ఇక్కడ గమనించండి. నా దగ్గర వేరే విధంగా, అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం అన్నారా, నేను ఎంతకాలం మీతో ఉండి మిమ్మల్ని సహితును, నీ కుమారుని ఇక్కడికి తీసుకొని కరెక్టేనా? 41 ఉంది అక్కడ, 9:41. సారీ, నేను లోకా చూసుకుంటున్నా. యోహాను 9:41. ఇది గమనించండి కదా. దేవుడు మనకి ఇక్కడ ఏమంటాడంటే, అందుకు యేసు మీరు గుడ్డివారయ్యండి, మీకు పాపం లేకపోవని కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపం ఎక్కడుంది, మీ మీదే నిలిచేది. మన మీద మన పాపము నిలిచి ఉండటానికి దేవుడు మనకి అనుమతిస్తున్నాడు. ఎందుకంటే మనకు అవిధేయత అక్కడ కార్యం చేస్తుంది. అక్కడ 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. 48 నన్ను నిరాకరించిన మాటలు అంగీకరింపని వాడికి తీర్పు తీర్చువాడు కలడు. నేను చెప్పిన మాట ఏ అంత్యదినమందు వానికి తీర్పు తీర్చు. హౌ గ్రేట్! ఇక్కడ లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కదా. అంత మాత్రమే కాదు, 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము 22, 23, 24 చదువుతున్నా. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవడం. ఇప్పుడైతే వారి పాపములకు మిష లేదు. నన్ను దేశించువాడు నా తండ్రిని కూడా దేశించున్నాడు. ఎవరిని చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల వారికి పాపం లేకపోవడం. ఇప్పుడైతే వారి నన్ను నా తండ్రిని చూసి తీసుకొచ్చారు. ఇప్పుడు లోకములు ఇలాంటి గెట్లు జరుగుతున్నాయి. సో మెనీ పీపుల్ ఆర్ అగెనిస్ట్, స్పీకింగ్ అగెనిస్ట్ గా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడైతే వారు పాపంలో ఉన్నారని చెప్తున్నారు.
అక్కడ 19 అధ్యాయము 11వ వచనం. అందుకు యేసు పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలగంటాడు. ఇప్పుడు కొన్నిసార్లు మనము దేవుని చిత్తం ఏంటో మనం గుర్తించి దేవుని మార్గంలో నడవకపోతే అదే పాపం అంటున్నాడు. మన పాప క్రియలు దేవునికి తెలిసే ఉన్నాయి. మనం తిరిగి ఆ విషయంలో చిక్కుకొనకూడదు అని లేఖనంలో వ్రాయబడినది. అపోస్తలుల కార్యం 17:30. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులు ఆజ్ఞాపించున్నాడు కదా. అప్పట్లో దేవుడు ఆ అజ్ఞాన కాలం, ఇప్పుడు అంత జ్ఞానం పెరిగింది కదా. ఆ రోజుల్లో జ్ఞానం లేదు, కానీ ఈ రోజుల్లో జ్ఞానం తెలిసిన తర్వాత దేవుడు నెవర్ ఎక్స్క్యూజ్ అవర్ మిస్టేక్స్. 2 కొరింథీ 2:15, 2 కొరింథీ 2:15, 2 కొరింథీ 2:15. రక్షింపబడు వారి పట్లను నశింపు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యున్నాం. అప్ప ఎంత గొప్ప మాట అది. మనల్ని చూసినప్పుడు లోకానికి ఒక జస్ట్ మంచి స్మెల్ రావాలి కదా, మంచి వాసన, స్వీట్ సేవర్ అంటారు కదా. For we are unto God's sweet savor of Christ in them that are saved and in them that perish. నశించే వాళ్ళ నుంచి దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు. We are is sweet savor, మంచి క్రీస్తు సువాసనగా మేమున్నామని చెప్తున్నాడు. 4:17 యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడింది. యాకోబు 4:17 ఈ విధంగా వ్రాయబడింది. కాబట్టి మేలనేది చేయగలిగి అలాగ చేయని వారికి పాపము కలుగురు అంటాడు. నేను మనందరం కూడా ఒక మంచి పని చేయడానికి దేవుడు మనం పిలిచాడు. ఇఫ్ యూ డు నాట్ డూ, నీవు ఆ పని చేయనట్లయితే యూ విల్ బి గెటింగ్ పనిష్మెంట్. నీకు పనిష్మెంట్ ఉంటుందని లేఖనంలో మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడినది. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వారిని పట్టుకొనబెట్టి వారిని నేరము కొలది దెబ్బలు కొట్టి లెక్క పెట్టి తన ఎదుట వారిని కొట్టెప్పాలి. మొట్టమొదటి మనం ఏం చేసాము? తన యజమాని చిత్తము ఎరిగి ఉండి ఆ ప్రకారం చేయని వారికి ఏం కలుగుతుంది? దెబ్బలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ధర్మశాస్త్రం ఇది. ఇది జస్ట్ లైక్ ఏ లా. దేవుడు మనకి ఇచ్చిన ధర్మశాస్త్రం. ఆ దోషి శిక్షకు పాత్రుడిగా కనబడిన ఎడల న్యాయాధిపతి వారిని పండుకొనబెట్టి వారిని నేరం కొలది దెబ్బలు కొట్టి పెట్టి తన ఎదుట నుండి కొట్టింపవని. యేసుక్రీస్తు వారికి కూడా 40 దెబ్బలు కొడితే పెద్ద నేరం చేసినట్టు. ఎన్ని దెబ్బలు కొడితే? 40 దెబ్బలు కొడితే పెద్ద నేరం, ఘోరమైన నేరం. అది పెద్ద పనిష్మెంట్. కానీ యేసుక్రీస్తు వారిని ఎంత పనిష్మెంట్ ఇచ్చాడు? 1 - 40 అంటే 39 దెబ్బలు కొట్టారు. 40 పట్ల. ఇక్కడ న్యాయాధిపతి అతనికి ఆ శిక్ష విధిస్తాడు అనే మాటని మనం చూస్తున్నాము. అక్కడ మన కంటిన్యూ చేయండి. అక్కడే ఎవరు అక్కడ 3వ వచనంలో చూసారు ఎంత భయంకరం అది. 40 దెబ్బలు కొట్టిపోవచ్చును, అంతగా మించకూడదు. యేసుక్రీస్తు వారిని కూడా ఎన్ని కొట్టారు? ఎన్ని కొట్టారమ్మా? 39 కదా. చూడండి, 40 దెబ్బలు కొట్టించవచ్చు, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినలా
నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడనేమో. ఇఫ్ హీ డిడ్ మచ్ సివియర్ థింగ్, ఏదైనా సరే వ్యతిరేకమైన పెద్ద నేరం చేస్తే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద 40 beats, 40 దెబ్బలు తినడానికి. మనకి దేవుడు ఆ పనిష్మెంట్ లేకుండా చేశాడు. ఆమె చెప్పిన హల్లెలూయా. He was taken away all the punishment. అక్కడ 8:19, అక్కడే ద్వితీయోపదేశకాండం 8:19. నీవు ఏమాత్రమైనను నీ దేవుని యెహోవాను మరిచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించుదరని నేడు మిమ్మల్ని గురించి నేను సాక్ష్యం పలికినాను. యు మస్ట్ నాట్ ఫాలో ఎనీ అదర్ అన్లెస్ మీ. నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. యోబు గ్రంథము 11:13, జోబ్ 11:13. నీవు నీ మనస్సును తిన్నగా నిలిచిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గత నీవు కొట్టి వేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపరచు వాడవు, ఘనపరచు వాడవు. పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు కదండి. ఏం చేస్తాడు? నిన్ను స్థిరపరుస్తాడు. He will be established. He will stand giving you forever. ఆయన నిన్ను ఎల్లప్పుడూ కూడా స్థిరపరుస్తాడు అనే మాటని ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాము. ప్రియులారా, ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో ఒక మాట మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 24వ అధ్యాయము, యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం చదవండి. వెలుగు మీద తిరగబడు వారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలవరు. వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు. వెలుగు అంటే ఇప్పుడు దేవుడికి ఇష్టమైనది వెలుగు కదా. మనం వెలుగులో ఉండాలి, చీకట్లో నుంచి వెలుగు వినిపిస్తాడు. దే ఆర్ దోస్ దట్ రెబెల్ అగైన్స్ట్ ద లైట్. They knew not the ways thereof, nor abide in the paths thereof. వారు నీతి మార్గంలో నడుచుకోరని చెప్తున్నాడు. We must be walk in the right path. మంచి మార్గంలో మనం నడవాలి. విలాప వాక్యములు 4:6. దాని తర్వాత ఏమంటారు? కీర్తన తర్వాత, సాంగత్యం తర్వాత, యెషయా 20 తర్వాత విలాప వాక్యములు 4:6. నా జనుల కుమారి చేసిన దోషము సదమ పాపము కంటే అధికము. ఎవరు దాని మీద వేయకుండానే నిమిషంలో ఆ పట్టణం ఏం చేయబడుతుంది? పాడు చేయబడుతుంది. విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైం ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్. The city will be destroyed because their sin is more. దాని పాపము గొప్పది. ఎస్కేల్ 9:6. దాని తర్వాత బుక్ ఎస్కేల్ 9:6. ఎవరన్నా అక్కడ? అందరూ నశించేటట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపాలని ఆ గుర్తు ఎవరికి ఉండనో వారిని ముట్టకూడదు. వారి మందులను పెద్దలను హతం చేయ మొదలు పెట్టగా అంటాడు. ఒక గుర్తు మనకి ఇస్తాడు లేదా? అది రాయబడినటువంటి ఏర్పరచబడిన వారికి కదా ఒక గుర్తు ఉండాలి. నీ జీవితంలో ఆ ముద్ర వేయబడి ఉన్నావా? ఇఫ్ యు డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సీల్, ఆ ముద్ర మనకు లేనట్లయితే ఆ పనిష్మెంట్ లో మనం తప్పించుకోలేము.
16:51 అక్కడే 16 అధ్యాయం 51 వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. షమ్రోను సహా నీ పాపములో సగమైనను చేయలేదు, అది చేసిన వాటి కంటే నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి. నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరుని నిర్దోషురాలుగా కనపరచు. చూసారా, షామ్రోన్లో ఎంతో ఘోరమైన పాపం జరిగింది. షామ్రోన్లో ప్రవక్తలు షామ్రోన్ అనే ప్రాంతం కదా. షామ్రోన్ అంటే అది విచ్చలవిడిగా విగ్రహార్థం జరిగింది, విచ్చలవిడిగా వ్యభిచారం జరిగింది, దేవునికి అవిధేయత క్రియలు జరిగినవి అక్కడ. సో గాడ్ డిస్ట్రాయిడ్ ద షామ్రోన్. ఈ సమరయ వాస్తవానికి సమరయ మార్గమే అది. షామ్రోన్ అనేది ఆ ప్రాంతానికి. సమరయ మార్గంలో ఒక స్త్రీతో దేవుడు మాట్లాడాడు కదా బావి దగ్గర. ఆమె పాపాలని ఆమె గుర్తు చేశాడు. నీకు 5 భర్తలు ఉన్నారని చెప్పాడు. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ సిటీ షామ్రోన్, సమరయ కదండి. మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. దేవునికి లోబడి ఉండాలి. ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాము 33:9 అక్కడే 33 అధ్యాయము 9వ వచనం 33:9 ఏమంటాడు అక్కడ? అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడివలెను, నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం నొందును గాని నీవు నీ ప్రాణమును యు మస్ట్ గివ్ దెమ్ ఏ వార్నింగ్, ఒక హెచ్చరిక చేయాలి. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గుని విడవని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గుడు అతడు తన దోషం బట్టి మరణం నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకుంది. కొన్నిసార్లు మనము we must war against those people who committed sin. పాపం చేసే వారిని మనము హెచ్చరిక చేయాలి. బుక్ ఆఫ్ దానియేలు గ్రంథము దానియేలు 5:22 5వ అధ్యాయము 22వ వచనం. బుక్ ఆఫ్ దానియేలు 5వ అధ్యాయం 22. బెల్షాజరు ఈ సంగతి అంతయు ఎరిగి నీ మనసును అనుచుకొనగా పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవు హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవు నీ ఎరిపత్రులను నీ రాడును నీ పప్పుపత్రులను దేవుని అలంకరమైన ఉపకరణంలో ద్రాక్షారసం పోసి త్రాగమని వాటిని తెచ్చుకుని వాటిని త్రాగుచు. చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కానీ వెండి బంగారం ఇత్తడి అది they are worship the idols. They are not properly worshipping the Lord. దేవుని మందిర సంబంధమైన పాత్రలు తీసుకొచ్చి వారు తాగుతూ తింటా ఉంటారు. అందుకే ఆ చెయ్యి వచ్చింది కదా, మెనే ఒఫార్సన్ అనే చెయ్యి అక్కడ మనం చూడగలుగుతున్నాం 5వ అధ్యాయంలో. దేవుని జడ్జిమెంట్ అక్కడ మనం చూస్తున్నాము. ప్రియులారా, హోషేయ 4:5 హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనం. దాని తర్వాత 4:5 4:5 కాబట్టి పగలు నీవు కూల్చుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూలును, నీ తల్లిని నేను. చూసారు కదా హౌ డిస్ట్రాయ్ గాడ్ వాంట్ టు డిస్ట్రాయ్ బికాస్ ఆఫ్ ద ఐడలటరీ. వారు వ్యభిచారం చేస్తున్నారు, విగ్రహాలను చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దట్ హీ వాంట్ టు డిస్ట్రాయ్. దేవుడు అక్కడ ఆ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆమోసు 3:2 దాని తర్వాత ఆమోసు 3:2 అదేమనగా భూమి మీద సకల వంశములలో మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగినాను కనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి నేను మిమ్మల్ని God wants to give us punishment. దేవుడు మనకి శిక్ష ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. మనము సరి చేయబడకపోతే దేవుడు మనకి శిక్షిస్తాడు. తిరిగి మొట్టమొదట మనం లూకాసు వార్త 12:47 చదివాం కదమ్మా. లూకాసు వార్త 12:47 చదవరా? నేను ముగిస్తున్నా. ఇప్పుడంతా కూడా మనం చదివాం కదమ్మా. తన యజమానుని చిత్తమెరిగియు చదవరా?
సిద్ధపడక అది అతని చిత్తము చొప్పున జరిగింపక దానికి అనేకమైన దెబ్బలు కలుగు. గమనించండి, అంత చూడండి, తన యజమాని చిత్తం ఎరిగియండి సిద్ధపడక. మనం ఏం చేయాలి? యజమాని సిద్ధం. ఓ సంగమా సంగమా యజమాని చిత్తం ఏంటి? అమావాస్య ప్రార్థనకి రావడం యజమాని చిత్తం, పౌర్ణం ప్రార్థన రావడానికి యజమాని చిత్తం, నెలలో ఒకసారి గృహంలో కుడికి పెట్టుకోవడం యజమాని చిత్తం. తన యజమాని చిత్తం ఎరిగి అతని చిత్తము చొప్పున జరిగింపక ముందు వారికి అనేకమైన ఏం కలుగుతాయి? ఏం జరగాలి చెప్పండి అమ్మా, ఏం జరుగుతాయి? దెబ్బలు. ఒకటి తక్కువ 40 దెబ్బలు మిమ్మల్ని కొడితే కానీ అప్పుడు యజమాని చిత్తం. కానీ యేసుప్రభు ఆయన భరించాడు కదా, ఈ పేరు ఆల్ అవర్ బర్డన్స్, మన సమస్యలన్నీ ఆయన భరించాడు, మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది. సో ఇది కలిసి మనం తలపించుకుందాం, ప్రార్థన చేస్తాం. ఎస్ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా, ఎస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఎస్ ఫాదర్ గాడ్ మాస్టర్, హల్లెలూయా. అందరూ కూడా దేవుని కనపరుస్తారు. ఎస్ ఫాదర్, హల్లెలూయా, ఆమేన్ గాడ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా, ఎస్ లార్డ్, ఎస్ ఫాదర్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్ గాడ్. అందరికి కూడా తన యజమానుని చిత్తమెరిగి ఆ విధముగా మరి సిద్ధపడిన వానికి మరి శిక్ష విధించబడుతుందని చెప్తున్నాడు. మరి నీ జీవితము నా జీవితం ఎట్లా ఉంది? మనం సిద్ధపడుతున్నావా? మనము సిద్ధపడాలని నేను ప్రభు నేను కోరుచున్నాను. యు ఆర్ నాట్ గెటింగ్ రెడీ, ఇప్పుడే అనుకూల సమయం అని చెప్తున్నాను. ఇదే మరి ఆయన వచ్చే దినం కనుక మనం సిద్ధపడదాం. థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా, ఎస్ లార్డ్, హల్లెలూయా, 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 ఆమేన్, 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 ఎస్ ఫాదర్, హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, 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 ఆమేన్. పాడేదా మధు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో ఆడేదను, కృతజ్ఞతతో ఆడేదను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నీ కృపలో నన్ను నడిపి, నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివే, నూతన జీవమిచ్చితివే. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివే. పాడేదా పాడేదా మధు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో ఆడేదను, కృతజ్ఞతతో. మాకు అరణ్యములు అన్నాడు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు నడిచారు. నీ ఆజ్ఞకి లోబడలేదు, నీ చిత్తానికి లోబడలేదు కనుక వారు అరణ్యంలో రాలిపోయారు అని మీరు చెప్పారు. అయ్యా, నీ యజమాని చిత్తం ఎరిగి ఆ ప్రకారం చేయని వానికి
దెబ్బలు తగులుతాయి. ఎస్, మాకు అనేక తట్టులు తగులుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. కానీ మీరు లేఖనం చెప్పారు, నీ పాదములకు రాయి తగలకుండా వారు తన దూతలను చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారని మీరు వాగ్దానం చేస్తున్నారు. తన యజమాని చిత్త ప్రకారం నడిచే వారికి మేలు కలుగుతుందని మీరు చెప్పారు. నీ చిత్త ప్రకారం మీరు జరుగు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. నిజమే, శ్రేష్టమైన లేఖనాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. జింటి తేనె దారుల కంటే మధురమైన లేఖనాన్ని మేము ధ్యానం చేశాం. నీ చిత్తానికి లోబడే భాగ్యం దయచేసినందుకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఒకసారి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమున పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి బిడ్డలుగా దీవించి ఆశ్రయించిన గాక. దేవుడి లేఖనాన్ని ఆత్మీయమైన దీవించి ఆశ్రయించిన గాక. మనందరికీ కూడా